సంబంధించి ఈ కీలక అప్డేట్ ఏంటో మీకు తెలుసా? సో బాల ఆధార్ అంటే పుట్టిన పిల్లలకి వాళ్ళ పేరుతో సంబంధం లేకుండా ఓన్లీ ఫోటోతోని ఇష్యూ చేసేది బాల ఆధార్ అనే విషయం మనందరికీ తెలిసిందే. బట్ బాల ఆధార్ విషయంలో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇది పిల్లలకి 7 ఏళ్ళు నిండిపోయినా కానీ 5 ఏళ్ళు నిండిపోయినా కానీ ఇదైతే అప్డేట్ చేయట్లేదు. సో దీని వల్ల ఒకవేళ మీరు ఇలా అప్డేట్ చేసుకోకపోతే 7 సంవత్సరాలు నిండిపోతే కనుక మీ పిల్లలకి ఇది రద్దయ్యే అవకాశం ఉందని కూడా UIDAI చెబుతుంది. ఒకవేళ మీ పిల్లలకి 5 ఏళ్ళు నిండినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా బాల ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇందులో పిల్లల వేలి ముద్రలు, అలాగే ఐ స్కాన్, అలాగే ఫోటోతోని కంపల్సరీ అప్డేషన్ అనేది చేసుకోవాలి. సో ఒకవేళ మీరు ఎప్పుడైతే పిల్లలకి బాల ఆధార్ తీసుకున్నప్పుడు ఏ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారో ఆ కాంటాక్ట్ నెంబర్ కి పిల్లలకి 5 ఏళ్ళు నిండుతున్నప్పటికీ ఒక వార్నింగ్ మెసేజ్ అయితే గవర్నమెంట్ సెండ్ చేస్తూ ఉంటుంది, మీరు ఇలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఆ టైంలో ఖచ్చితంగా బాల ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే మీ పిల్లలకి 7 ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఆధార్ అనేది రద్దయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెబుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న UIDAI కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే ఆధార్ సెంటర్స్ లో కావచ్చు, మీరు వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఏంటంటే, 5 నుంచి 7 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకైతే అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి ఫీ ఉండదు. బట్ 7 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఇది అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 100 రూపీస్ ఫీ అయితే ఛార్జ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల బాల ఆధార్ ని వెంటనే అప్డేట్ చేసుకోండి.